జూన్ 3, 4, 5 తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి సమయంలో ఒక దైవశక్తి వల్ల జరిగేది ఇదే. సింహరాశి వారు ఈ వీడియోని చూడండి. ఇక ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ కష్టాల నుండి నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువుగారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. మీరు బయటపడబోతూ ఉన్నారు. మీ యొక్క పూజలకి ప్రతిఫలం మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. మీ పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించబోతూ ఉన్నాయి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇక వీడియోలోకి వెళితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సూర్యుడు సృష్టికి ఎలా వెలుగుని ఇచ్చి సృష్టిని మొత్తం కూడా ఒక వెలుగులాగా మారుస్తారో అలానే సింహరాశి వారు కూడా. ఈ రాశి వారు గట్స్ ఉన్న వ్యక్తులు. స్త్రీలైనా పురుషులైనా ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కూడా ఎక్కువ ధైర్యం, గట్స్ ఉంటాయన్నమాట. వీరు సహజంగా అసలు భయపడరు, దేనికి కూడా భయపడరు. ఎంతటి వ్యక్తులకైనా ఎదురు తిరిగి, వీరి తప్పు లేకపోతే ఎంతటి వ్యక్తులకి అయినా ఎదురు తిరిగి మాట్లాడేటటువంటి తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. అలానే ఈ రాశివారు జీవితంలో ఎన్నో రకాల విజయాలను సాధించాలి అనేటటువంటి పట్టుదలతో ఉంటారు. వీరు అనుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. అంతేకాదు వీరికి దైవం యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. సింహరాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారన్నమాట. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. పెద్ద కళ్ళను కలిగి ఉంటారు. అందమైనటువంటి కలగలిగినటువంటి ముఖాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. విలువైనటువంటి స్నేహాలను పెంచుకుంటారు. అంటే బాగా మంచిగా లైఫ్లో సెటిల్ అయిన వ్యక్తులను, మంచి మనసున్నటువంటి వ్యక్తులను, మంచి వాళ్ళను, మొత్తం మీద మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులతో సింహరాశి వారు స్నేహం చేస్తూ ఉంటారు. అలా గొప్ప వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు ఏమవుతుంది అంటే గొప్పతనంగా ఉంటుందన్నమాట. గొప్పగా ఉంటారు. అలానే వీరు సింహరాశి వారు ఒక వ్యక్తిని ఖచ్చితంగా కూడా నమ్మినా లేదా ఒక వ్యక్తిని ఇష్టపడినా ఆ వ్యక్తి పట్ల పూర్తి నమ్మకంగా ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా మీ జీవితంలో చాలా రకాల కష్టాలను చూసి ఉన్నారు. నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు అయితే మీరు కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా కనీసం ఒక్క చిన్న నమ్మక ద్రోహాన్ని కూడా చేసినటువంటి వ్యక్తులు కాదు. మీరు పొరపాటున కూడా మీ మాటల వల్ల కానీ, మీ చేతల వల్ల కానీ నమ్మక ద్రోహాన్ని కానీ మీరు చేసేటటువంటి వ్యక్తులు అస్సలు కాదు. అలానే మంచితనం కలిగి ఉంటారు. మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచి ఉండేటటువంటి వ్యక్తులు. ఇతరులకి ఆదర్శంగా అంటే ఇలా ఉండాలి, మనిషి ఇలా అంటే మన పుట్టుక ఇలా ఉండాలి, మన ప్రవర్తన ఇలా ఉండాలి అనేటటువంటి విధంగా వీరు ప్రవర్తిస్తారన్నమాట.
వీరి ప్రవర్తన కానీ, వీరి మాటలు, వీరి చేతలు అన్నీ కూడా చాలా చక్కగా అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఈ సింహరాశి వారికి కాస్త ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ సమయంలో వీక్గా ఉన్నాయని చెప్పొచ్చు. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, కుటుంబ సభ్యుల్లో కొంత చికాకు రావటం, అలానే కాస్త గందరగోళంగా ఉండటం, మనస్సు అనేది స్థిరంగా లేకపోవటం, సంతోషంగా ఉండలేకపోవటం, మనస్సులో ఏదో ఒక బాధ మెలిపెట్టడం, ఇలాంటివి ఈ సమయంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. గ్రహాల మార్పు చేర్పు వల్ల ఇటువంటి సమస్యలు అయితే వీరికి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజులు మాత్రం వీరికి అనుకూలంగా ఉన్నాయి. ధన సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి రోజు రాబోతూ ఉంది. సింహరాశి వారు ధైర్యంగా ఉండండి. అలానే మీ ఇంట్లోకి ఒక దైవశక్తి వస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించింది. అందువల్ల మీరు కొన్ని మంచి పనులు చేయటం లేదా ప్రతి శుక్రవారం ఒక 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం కూడా దొడ్డు ఉప్పు అంటే ఉప్పు దీపం అంటాం కదా, ఆ ఉప్పు దీపాన్ని ఉదయం మరియు సాయంకాలం వెలిగించి ఆ దీపం దగ్గర ఒక ఎర్రటి మందారం పువ్వు లేదా ఎర్రటి గులాబీ పువ్వు, అలానే అమ్మవారికి మంచి సువాసనతో కూడిన మల్లెపూలను సమర్పించండి. అలా ఉదయం సాయంకాలం శుక్రవారం రోజుల్లో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది. అంటే మీకు సంపాదించే మార్గాలను తెరిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా ఒక మంచి విజయాన్ని సృష్టిస్తుందన్నమాట. అలానే మీరు సంతోషంగా కూడా ఉంటారు. మీ యొక్క ఇంట్లో ఉండే చిక్కులు సమస్యలు తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే శుక్రవారం కర్పూర హారతిని ఇవ్వటం కానీ, కర్పూరాన్ని ఇంట్లో ధూపంలో వేయటం కానీ, ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధంగా చేస్తే అప్పుల సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉండవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలానే ఏవైనా ఆటంకాలు, ఉద్యోగపరంగా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. విద్య, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి యోగం వీరికి కనిపిస్తుంది. సింహరాశి వారు తెలుసుకున్నారు కదా, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోయే రోజులైతే రాబోతూ ఉన్నాయి. మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన కటాక్షం కలుగుతుంది. ఖచ్చితంగా శుక్రవారం రోజుల్లో ఈ విధంగా చేయండి. వీలైనన్ని దాన ధర్మాలు చేయండి. పౌర్ణమి రోజుల్లో ఏదైనా లక్ష్మీదేవి ఆలయంలో మీకు తోచినంత ధన సహాయం చేయండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.